బ్యాంకు ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేసుకునే ఇంటర్చేంజ్ ఛార్జీలను పెంచింది. ఈ నిబంధనలను 2025 మే 1 నుంచి అమలు కానున్నాయి. దీంతో భారత్లో ఏటీఎం నుంచి తరచూ డబ్బులు తీసుకునే వారికి ఇక ఇబ్బందులు తప్పేలా లేవు. ఒక బ్యాంకు కస్టమర్లకు ఏటీఎం సేవలను అందించినందుకు మరొక బ్యాంకుకు చెల్లించే ఛార్జీనే ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజ్ అంటారు. బ్యాంకులు ఈ ఛార్జీలను వినియోగదారులకు వారి బ్యాంకింగ్ రుసుముల్లో భాగంగానే విధిస్తాయి. ఉదాహరణకు ఇక్కడ మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్ అనుకోండి. మీ బ్యాంకు అందించే ఉచిత ట్రాన్సాక్షన్ పరిమితి అయిపోయి లేదా దగ్గరలో హెచ్డిఎఫ్సి ఏటీఎం లేనప్పుడు ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లి ట్రాన్సాక్షన్ జరిపారనుకోండి. అప్పుడు మీరు చేసిన లావాదేవీలపై హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈ ఇంటర్చేంజ్ ఫీజు వసూలు చేస్తుంది. ఇదే రూల్ అన్ని బ్యాంకులకు కూడా వర్తిస్తుందని చెప్పొచ్చు. ఆర్బీఐ వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్ల అభ్యర్థన మేరకు ఈ ఫీజుల్ని సవరించింది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు తమ వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఆర్బీఐకి విజ్ఞప్తి చేయడంతో తాజాగా ఈ ప్రకటనను ఆర్బీఐ జారీ చేసింది. అంటే ఇక్కడ ఈ ఇంటర్చేంజ్ ఫీజు అనేది మీరు ఉచిత పరిమితి దాటిన తర్వాత చేసే ఆర్థిక లావాదేవీలపై మాత్రమే పడుతుంది. ఆర్థిక లావాదేవీలపై ₹19, ఆర్థికేతర లావాదేవీలపై ₹7 చొప్పున వసూలు చేస్తారు. గతంలో ఇది వరుసగా ₹17, ₹6గా ఉండేది. ఇక్కడ ఆర్థిక లావాదేవీలు అంటే క్యాష్ విత్డ్రా ఉంటుంది. ఆర్థికేతర లావాదేవీలంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ వంటివి ఉంటాయి. చిన్న బ్యాంకులు కస్టమర్లపై ఈ ధరల పెరుగుదల ఎక్కువగా ప్రభావం చూపనుందని ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే వారికి మాత్రమే ఎక్కువగా ఇలాంటి అవసరాలుంటాయని అంటున్నారు. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలు తక్కువగా చేసే వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఏటీఎంలపైనే ఎక్కువగా ఆధారపడే ప్రజలు ఉన్నారు. అలాంటి వారికి పెరిగిన ఛార్జీలు ఇబ్బంది. పైగా అక్కడ డిజిటల్ లావాదేవీలు తక్కువగా ఉంటాయి. 2014 అక్టోబర్ 10 నాటి ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారం ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలలో 5 ఉచిత లావాదేవీలు ఉండేవి. కానీ దానిని 3కు తగ్గించారు. ఈ 3 లావాదేవీలలో ఆర్థికేతర లావాదేవీలు 2 ఉంటాయి. ఈ నిబంధన మెట్రో నగరాలైన ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్లో వర్తిస్తుంది. ఇక ఇతర ప్రాంతాల్లో అంటే రూరల్ ఏరియాల్లో అయితే ఉచిత లావాదేవీల పరిమితి 5గా ఉంది. నెలలో ఈ పరిమితి దాటితే ఇంటర్చేంజ్ రుసుములు వర్తిస్తాయన్నమాట. అలాగే 2019 ఆగస్టు 14 నాటి ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారం సాంకేతిక కారణాల వల్ల లావాదేవీ విఫలమైతే వాటిని ఉచిత లావాదేవీలుగా పరిగణించరు. హార్డ్వేర్, సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్ సమస్యలు, ఏటీఎంలో డబ్బులు లేకపోవడం, పిన్ నంబర్ సరిగ్గా లేకపోవడం వంటి కారణాల వల్ల లావాదేవీ విఫలమైతే మాత్రమే ఛార్జీలు విధించరు.